ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు అయితే మీరు బోట్ చూసారు చూడండి. బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా వాళ్ళు అయితే వర్క్ ఇంకా చేస్తున్నారు. ఎందుకంటే బోటు ఇంకొక 2 రోజుల్లో దింపేయాలి కాబట్టి, సముద్రంలోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా బోట్ పనులు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా చూడండి, ఇంకా బోట్ పనికి అయితే వచ్చాను. ఇంకా మా వాళ్ళు ఏదో చేస్తున్నారు వర్క్ అయితే, ఇంకా ఇంజిన్ పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. ఎందుకంటే ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఇంకా చేసేయాలి. మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయితే. ఫ్రెండ్స్ మా బోట్ అయితే కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా 20% అయితే ఉంది బోట్ తీసుకెళ్ళడానికి. అయితే ఇంకా కొంచెం పనులు అయితే ఉన్నాయి. ఇక్కడ రంబులు చూడండి, అలాగే ఆ ఇంజిన్స్ కానీ అన్నీ కొత్త మోడల్ అనమాట. మేము తీసుకొచ్చిన బోట్ ఇదివరకు అయితే బోట్లు ఉన్నాయి, కానీ ఆ బోట్లో ఇలాంటి ఇంజిన్స్ కానీ ఏమైతే లేవు. మీకైతే ఇప్పుడు పెట్టిన ఇంజిన్కి అయితే గేర్ బాక్స్ కూడా కొత్తగా పెట్టాం. అది కూడా ఇంజిను, అలాగే రంబులు, అలాగే కొత్తగా పెట్టిన ఈ రంబులు అన్నీ మీకు ఒకసారి చూపించేసి ఒక్కొక్క దాని గురించి అసలు దాని వర్క్ ఏంటి అయితే మీకు ఒకసారి చెప్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటంటే పూర్తి చూసిన తర్వాత అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. రేపు తెల్లారి మీకు ఇదే బోటు మీద వెళ్ళైతే మీకు ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. అసలు చేపలు ఎలా పడుతున్నాయి ఏంటి, మేము వల ఎలా కొడతాం ఏంటి. అలాగే మాకు ఇంకొక 2 బోట్లు అయితే ఉన్నాయి, అవి నీటిలో అయితే ఉన్నాయి. ఆ బోట్లు కూడా మీకైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి రంబులు అనమాట. ఇవి చూడండి, ఏంటంటే ఇవి రంబులు అనమాట. దీనిపైన వల కొట్టేసి లాగుతాం. లోపల ఒక ఇంజిన్ ఉంది, ఒకసారి చూపిస్తున్నాం అండి. ఇది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిపైన తాడేసి లాగుతాం అనమాట. చూడండి, ఇది చాలా వెయిట్ అయితే ఉంది, కొత్తగా రెడీ చేసాం. ఇంతకు ముందు ఉన్న బోటుకి అయితే చాలా డెలికేట్గా అయితే ఉంటుంది, కానీ ఈ బోటుకి మాత్రం అలా కాకుండా అయితే చాలా గట్టిగా అయితే రెడీ చేసామన్నమాట. చూడండి, దీనిపైన తాడేసి లాగుతాం ఇలాగా. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే కొత్త ఇంజిన్ అయితే లోపల ఉంది. ఇది చూడండి, ఇది ఇంజిన్ చూడండి, కొత్త ఇంజిన్ అనమాట. ఇది ఇంజిన్ ఇంకా బోటు అయితే లోపలికి వెళ్ళలేదు చూడండి. ఇంకా ఇంతకు ముందు బోటుకి అయితే ఎలక్ట్రిక్ ఇంజిన్సే ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా బోటులోనూ కొత్త ఇంజిన్ అయితే పెట్టాం. ఇంకా మీరు చూసినట్లయితే ఒకవేళ ఇదంతా ఈ ప్లేస్ అంతా వల అనమాట. ఈ ప్లేసు వల లాగేసి ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ రింగుల కర్ర ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా బోట్ కాను. అక్కడ మీరు చూసినట్లయితే ఇంజిన్ ఎక్కడ కనిపించట్లేదు భయ్యా అనేసి అనుకుంటారు కదా, ఇక్కడ ఇది ఇంజిన్ అనమాట. ఇంతకు ముందు ఉన్న బోటుకి అయితే ఇంజిన్ చాలా చిన్నది ఉండేది, కానీ ఇప్పుడున్న బోటుకి ఏంటంటే ఇది గేర్ బాక్స్ ఇంజిన్. ఇది చూడండి ఇదంతా ఇది ఏంటంటే డైనమ్ అనమాట. అది సెల్ఫ్ మోటరు. ఇంతకు ముందు బోట్లకి అయితే అసలు లేవు, కానీ ఇప్పుడున్న బోట్లకి ఏంటంటే మొత్తం అన్నీ ఉన్నాయి అనమాట. చూడండి, అయితే ఇంకా కొంచెం పని అయితే ఉంది, ఇంకో 20% పని అయితే ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే బోట్ అయితే దించేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ అయితే చేస్తున్నారు మెకానిక్లు. చూడండి, ఇంతకు ముందు ఉండే బోట్లకి అయితే గేర్ బాక్స్ కానీ అలాంటివి ఏమైనా అయితే ఏట్లేవు, కానీ ఇప్పుడు ఉన్న బోట్లకి ఏంటంటే ఈ కొత్త బోట్ కదా, మరి కొత్త ఇంజిన్, అలాగే గేర్ బాక్స్ కూడా ఉంటుంది దీనికి. ఇంకా మీకు పంకా కూడా చూపిస్తాను, అసలు పంకా ఎలా ఉంటుంది ఏంటని. అసలు బోట్ కంప్లీట్గా అయితే ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం చాలా పొడవైతే ఉంటుంది అనమాట బోటు. అలాగే చేపలు ఏమైనా పడినట్లయితే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఈ బాక్సులు అయితే వేసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ చూసినట్లయితే లోపలికైతే చాలా దూరం కొత్త బోటు కదా, బోట్ నీటిలోకి వెళ్ళిన తర్వాత అయితే మీకు మొత్తం చూపిస్తాను వాళ్ళు ఎలా లాగుతాం ఏంటని అయితే. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఈ రంబు ఏంటంటే ఇంతకు ముందు ఉండే రంబులకి బోట్లకి రంబులు అయితే లేవు. ఈ రంబులు ఏంటంటే దీనిపైన తాడు ఈజీగా లాక్కొని ఈజీగా వదులుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంకెంతకు ముందు బోట్లు ఉండేటప్పుడు ఏంటంటే మాకు ఆ బోట్లోనూ ఇందులో తాడు లాగేటోళ్ళం అనమాట. తాడు లాగి ఇంకా ఇప్పుడు దీనిపై నుంచి అయితే వదిలేటోళ్ళం అనమాట. ఇప్పుడైతే మాకు దీని అవసరం రాలేదు. దీంట్లో తాగడం లాగేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. వదిలేటప్పుడు మొల రావడం ఇవన్నీ ఈ రంబులు వచ్చాయి కాబట్టి ఇంకా దానిపై నుంచే మనకి ఇంకా అలాంటివి ఏమి రావన్నమాట. ఇక్కడ మీరు దూరం నుంచి చూసినట్లయితే ఆ గుడి కూడా మాదే, ఓకేనా. ఇంకా ఈ బోట్ ఓవరాల్గా అయితే మాకు చేయించడానికి 20 లక్షలు అయితే ఖర్చు అయితే అయిందనమాట. ఇంకా 2 డేస్లో ఈ బోట్ అయితే సముద్రంలోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిన తర్వాత అయితే దీనిపైన మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.